తగ్గేదేలే. ఓకే, మరి మన తగ్గేదేలే రౌండ్ లో సరదా క్వశ్చన్స్ ఉంటాయి. మీరు క్రేజీగా సిల్లీగా చాలా ఫుల్ టాస్ ఫనీగా ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, ఫస్ట్ రౌండ్ తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్, తాగే టీలో ఈగ పడితే ఏం చేస్తావు? నాన్ వెజ్ టీ అని తాగేస్తావు. నాన్ వెజ్ టీ అని తాగేస్తావు. అరే బాబాయ్ నువ్వు మామూలుడు కాదురా రే. తాగే టీలో ఈగ పడితే నువ్వేం చేస్తావు? ఆ ఈగని శుభ్రం చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఈగకి స్నానం చేపిస్తావు అంతేనా? ఎస్. వెరీ గుడ్ నాన్న, కీప్ ఇట్ అప్ రా, నువ్వు ఇట్లనే ఉండాలి ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ మా బాయ్స్ నుంచి క్రేజీగా మంచి ఆన్సర్ చెప్పడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? నా పేరు నాని. నువ్వు తాగే టీలో ఈగ పడితే నువ్వేం చేస్తావు? పక్కడికో ప్లేస్ నేను టీ తాగేస్తాను. నెక్స్ట్ గర్ల్స్ నుంచి నాని టీ అని చెప్పి అమ్మేస్తా. నాని టీ అంటే ఈగ మూవీ ఇన్స్పైర్ అయ్యి నాని టీ అనేసి అమ్మేస్తుంది. వెరీ గుడ్, ఇట్లాంటి కస్టమర్స్ కూడా ఉన్నారా ఇంకా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నేను అడగనా? మా బాయ్స్ ఇందాక నుంచి అన్న నువ్వు అడగా అన్న, ఏందన్నా ఈ గోల సంపుతున్నారు అని అంటున్నారు, అందుకని నేను అడుగుతా. ఓకే, అరే మస్తు క్వశ్చన్ రా ఇది. మనకు రావాల్సిన క్వశ్చనే వచ్చింది. మీకు సులభ్ కాంప్లెక్స్లో జాబ్ వస్తే ఏం చేస్తారు? రోజు డబ్బు లేకుండా ఫ్రీగా వెళ్ళి వస్తా. సులభ్ కాంప్లెక్స్లో నీకు జాబ్ వస్తే నువ్వు ఏం చేస్తావు? పెట్టబేడ సర్దుకొని నా మక్క మొత్తం అక్కడికి మార్చేస్తా. సో మొత్తానికి పెట్టా బేడ మొత్తం చదువుకొని పోయి సులభ్ కాంప్లెక్స్ లో ఉంటావు. ఏం పేరు రా నీ పేరు? పార్దు. నువ్వు సులభ్ కాంప్లెక్స్ లో నీకు జాబ్ వస్తే నువ్వేం చేస్తావు? సులభ్ కాంప్లెక్స్ పేరు తీసేసి నా పేరు పెట్టుకుంటా. పార్దు కాంప్లెక్స్. రాండి శాంతంగా ఉండాలనుకుంటున్నారా? అయితే పార్దు కాంప్లెక్స్ కి రండి. సులభ్ కాంప్లెక్స్ లో నీకు జాబ్ దొరికితే ఏం చేస్తావు? వాటిని రోజు శుభ్రంగా ఉంచి బెస్ట్ అవార్డ్ తీసుకుంటా. స్వచ్ఛ భారత్. మా అమ్మాయిలంటే ఆదర్శానికే మారుపేరు. ఆదర్శం ఓన్లీ కెమెరా ముందే, ఇంట్లో అసలు కనీసం టీ కప్ అనేది అడుగుతాను. రైట్, సో నెక్స్ట్ మై నేమ్ ఇస్ భరత్. సులభ్ కాంప్లెక్స్ లో నీకు జాబ్ వస్తే నువ్వేం చేస్తావు? ఎవరైనా తక్కువ డబ్బులకి నా సులభ్ కాంప్లెక్స్ వాడుకోమని అనౌన్స్మెంట్ చేస్తా. తక్కువ వాడుకోను అంటే తక్కువ అయింది. నెక్స్ట్ గర్ల్స్ నెక్స్ట్ ఉమా. సులభ్ కాంప్లెక్స్ లో నీకు జాబ్ దొరికితే ఏం చేస్తావు? మా ఊర్లో నేను పెద్ద బ్యానర్ వేయించుకుంటా. ఫ్లెక్సీ వేయించుకుంటావా? ఎందుకమ్మా? పక్కన చీపిరి, పక్కన బకెట్, మధ్యలో నువ్వు స్టిల్సా, క్లీనింగ్ స్టిల్సా? సరే రైట్ బాయ్స్. మై నేమ్ ఇస్ రాజేష్. సులభ్ కాంప్లెక్స్ లో నీకు జాబ్ వస్తే నువ్వేం చేస్తావు? వీడియో తీసి క్రోమ్ లో అప్లోడ్ చేస్తా. వీడియోలు తీసా విన్నావా? తగ్గేదేలేలో మన నెక్స్ట్ క్వశ్చన్, గుండె చేయించుకుంటే బెనిఫిట్స్ ఏంటి? గుండె చేయించుకుంటే గుండె మీద బొంగరాలు తిప్పుకోవచ్చు. మై నేమ్ ఇస్ రాధిక. రాధిక, గుండె చేయించుకుంటే బెనిఫిట్స్ ఏంటి? గుండె పేస్తో పిల్లల్ని భయపెట్టి అన్నం తినిపించవచ్చు. రాధిక 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 ముందుకాయనక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక కాటుగా కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సుట్టిగా చూసి దిల్లు టైటే చేసావే మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే ఎలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా నన్నేడిపిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా. నీ డాన్స్ కి పాపం పారిపోయింది. పారిపోలే, సిగ్గుపడిపోయిందమ్మా. ఏ రాధిక గట్ల చేస్తున్నావు? నువ్వు కళ్ళజోడు తీయాలి, కళ్ళజోడుతో భయపెట్టేసి భయపడిపోయింది. రాధిక డైరెక్ట్ గా ఐ కాంటాక్ట్ ఇస్తే మైండ్ పోతుంది రాధిక. నిజం చెప్తున్నా, మస్తున్నావు నువ్వు, మస్తు డాన్స్ చేసినావు.
రైట్ బాయ్స్ నుంచి నా పేరు నాని. నాని, గుండె చేయించుకుంటే బెనిఫిట్స్ ఏంటి? ఏ హెయిర్ స్టైల్ కాకపోతే హెయిర్ స్టైల్ విగ్ పెట్టుకోవచ్చు. నా పేరు కుసుమ. గుండె చేయించుకుంటే బెనిఫిట్స్ ఏంటి? మనం కూడా డబ్బు ఊరికే రాదని యాడ్స్ ఇవ్వచ్చు. రైట్, ఇది ఫైనల్ క్వశ్చన్ అబ్బా. ఇంకా క్రేజీగా ఆన్సర్స్ ఉండాలి. సో ఇది మీ లెక్చరర్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇంకా క్రేజీగా చెప్పాలి. రైట్, క్లాస్లో టీచర్స్ రెగ్యులర్గా చెప్పే అబద్ధాలు ఏంటి? ఎగ్జామ్ పెట్టినంటే రేపు మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం. ఎగ్జామ్ పెట్టని చెప్పి మళ్ళీ పెడతారా? అంతేనా? బాగా హట్ అయినట్టున్నారా? ఎగ్జామ్స్ ఉండకపోతే మనం కూడా చదువుకోవాలి కదరా అప్పుడప్పుడన్నా. సంవత్సరానికి ఒకసారి చదువుతాం. సంవత్సరానికి ఒకసారి చదువుతారంట. వెరీ గుడ్ రా, గుడ్ స్టూడెంట్ రా నువ్వు. గర్ల్స్ మళ్ళీ ఎవరు ఉన్నారు అట్లా సంవత్సరానికి ఒకరు చదివాలి? ఆణిముత్యాలు రండమ్మా బయటికి. మై నేమ్ ఇస్ తులసి. మీ ఫ్యాకల్టీస్ రెగ్యులర్ గా మీకు చెప్పే అబద్ధాలు ఏంటి? టీచర్స్ అవ్వడం ఎంత కష్టమో తెలుసా? ఓ, చాలా ఈజీగా టీచర్స్ అయిపోదాం అనేసి తన అభిప్రాయం బేసిక్ గా. నిజం కరెక్ట్ గా చెప్పావు. టీచర్స్ అవ్వడం ఎంత కష్టమో మీకు తెలుసా అని టీచర్స్ అబద్ధాలు ఆడతారంట. పాపం టీచర్స్ అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్ అనమాట. ఇంతమంది మీలాంటి స్టూడెంట్స్ని కంట్రోల్ పెడుతున్నారంటే మాకు అర్థమైంది వాళ్ళు ఎంత గ్రేటో. క్లాస్లో మీ టీచర్స్ మీకు ఎక్కువగా చెప్పే అబద్ధాలు ఏంటి? మా లాంటి వర్స్ట్ బ్యాచ్ని ఇంతవరకు చూడలేదు. మై నేమ్ ఇస్ లోహిత. లోహిత, మీ ఫ్యాకల్టీస్ మీకు రెగ్యులర్ గా చెప్పే అబద్ధాలు ఏంటి? లాస్ట్ ఇయర్ చదువుకోండి సెటిల్ అవుతారు అని చెప్తారు. ఓకే, ఇది ఫైనల్ ఇయర్ అమ్మా, ఇప్పటికైనా చదవండి, బయటికి వెళ్ళి బాగుపడతారంటారు. అంతేనా? క్లాస్లో మీ టీచర్స్ మీకు ఎక్కువగా చెప్పే అబద్ధాలు ఏంటి? మన క్లాస్ రూమ్లో ఎంతలా చదువుకున్నా కానీ చదవట్లేదు అనడం. ఎంతలా చదువుకున్నా చదువు. నువ్వు చదువుతున్నావు నిజంగా? చదువుతానని చూడతాముడో చెప్పని. మీ అన్నయ్య గుండెల్లో ఉంటావురా నువ్వు. అవునన్నయ్య, నా గుండెలో కూడా నువ్వే ఉన్నా. మై నేమ్ ఇస్ సుజన. మీ ఫ్యాకల్టీస్ మీకు రెగ్యులర్ గా చెప్పే అబద్ధాలు ఏంటి? మీ ఏజ్ లో మేము ఉన్నప్పుడు మా టీచర్స్ మాట ఎంత బాగా వినేవాళ్ళమో తెలుసా అని చెప్పారు. మా టీచర్స్ మాట మేము ఎంత చక్కగా వినేవాళ్ళం రా, మీరు ఎవ్వరు వినట్లేదు. మీరు వింటారా వినరా?